ఇది ఒక కొత్త రకమైన కొత్త స్టోరీ. రకంగా. ఇప్పుడు ఏ ఛానల్? మీ ఇప్పుడు ఛానల్ జాన్లరీ మ్యూజిక్ మ్యూజిక్ అది ఒకటే ఉందా ఛానల్? అదొకటే ఉంది. ఒక ఛానల్ ఇప్పుడు అదొకటే, అందులోనే నీ వీడియోస్ అందులోనే ఏమైనా? అన్ని వీడియోస్. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జానీ లిరి వీల్దే ఇష్యూ అని చెప్పి కొన్ని అబ్బో చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఏమో తెలీదు కొందరైతే. అవునవును, దాని గురించి మాట్లాడు, దాని గురించి నీ కాంప్లిమెంట్స్. ఏం చెప్తాం, తెలియని వాళ్ళకి ఏం చెప్తాము. అంటే ఇప్పుడు తను నన్ను ఇద్దరు మెచ్చుకోవడం ఎందుకు కలిపారు? అయితే ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా, ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు, జాను జాను అన్నారు. కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు, ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు, అబ్బా శేఖర్ మాస్టర్ నచ్చింది, జానమ్మ డాన్స్ నచ్చిందని హ్యాపీ ఫీల్. నెగిటివ్ వాళ్ళు, అబ్బా ఏమైనా మెచ్చుకోవడం అవసరమా, జాను జాను అవసరమా అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు. ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా, అంటే డి నుంచి వచ్చింది కదా ఆ అమ్మాయి కూడా, అలాగాని ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను, ఇప్పుడు మెచ్చుకున్నాడు, అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు, అందుకే మీ ఇద్దరు లైట్ తీసుకున్నాం మేమైతే. నిజంగా మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండడం వల్ల నువ్వు విన్నర్ అయ్యో, ఆయన వెనక ఉన్నాడని చెప్తున్నావు. దానికి అసలు మాస్టర్ కి నేను ఎవరో తెలియదు. ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంత ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళైందని తెలియదు, పెళ్ళైందని చెప్పాను, అన్ని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు, ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి, మనం వెళ్ళేసి సూపర్ చేసామని చెప్తాం. మాస్టర్ నన్ను పాయింట్ అవుట్ కూడా చేశాడు, స్టైల్ బాగా రాలేదని వెస్టర్న్. మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు కళ్ళు లేవా, అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి, బాగా చేసినా బాగా చేయకపోయినా. బాగా చేసావు, సూపర్ చేసావు, ప్రతి సాంగ్ చెప్పాలి. ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు, ఇంకా వెస్టర్న్ స్టైల్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు? వాళ్ళ బుద్ధి లేదు వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి, డబ్బులు కావాలి, తమ్నెల్స్ వేయాలి, జాను లిరి నెక్స్ట్ మా ఫొటోస్ కూడా పెట్టారు ఏదో పెట్టేసి ఇలా నడుచుకుంటే నెక్స్ట్ నువ్వే ఇలా చూసి నవ్వుకున్నాను. మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను పట్టించుకున్నావా, దాన్ని తీసుకోలేదు, లైట్ తీసుకున్నాను. ఒకప్పుడు జాను వేరు, ఇప్పుడు జాను వేరు. శేఖర్ మాస్టర్ కి మీకు మధ్యన ఈ డిస్కషన్ అయింది ఏమైనా? అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మాట్లాడు. మేము సెట్ లోకి వెళ్ళినప్పుడే మాస్టర్ గుడ్ ఈవినింగ్, మాస్టర్ గుడ్ మార్నింగ్, అంతే. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా? దీనికి ఏంటి? అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు, అది చూసినప్పుడు బాధపడ్డాను. ఒరే ఒక తెలంగాణ అమ్మాయి వెళ్ళి టీ షోలో చేస్తుందంటే మీరు అందరూ ఎంత సపోర్ట్ ఇవ్వాలి మనకి, మన తెలంగాణ అమ్మాయి అని. మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా, ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ ఉంది, దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఉడుకుడుకు రొట్టెలు అన్నప్పుడు ఒకదానికి ఇవ్వాలి. అంటే నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను, ఎక్స్ప్రెషన్స్ అన్ని. మీకు అదొకటే పట్టుకుంటే మీకు రాదు. ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి, నవ్వుకుంటే చేయాలా? ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది. ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చింది. నేను అనేది ఏంటంటే సాంగ్ కి ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను. వీళ్ళు దాన్ని తక్కువ తీసుకుంటే నేను ఏం చేయగలుగుతాను? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. యాక్చువల్లీ డీ షో అంటే సెలబ్రిటీ స్పెషల్ 2 అంటే నువ్వు ఒక్కదానివే, నాకు తెలుసు నువ్వు ఒక్కదానివే, అంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, నీ ఒక్క వీడియోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. నేను ఒకటి అంటాను, నచ్చినప్పుడు ఎందుకు చూడాలి? ఈ అమ్మాయి బాగా చేయట్లేదు అన్నప్పుడు నీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది, ఫోన్ అమ్మ వద్దురా జాను అసలు బాగా చేయదురా, వద్దురా తీయచ్చు కదా, వాడే చూస్తాడు, వాడే కామెంట్ చేస్తాడు, జాను ఏం చేసిందా, ఎలా నవ్విందా, ఎలా చేసిందా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా, ఇది చూడాలి. శేఖర్ మాస్టర్ ఏం కామెంట్ చేశారు ఇది చూడాలి, ఇదే చూస్తారు. మళ్ళీ మనం బయటకు వెళ్ళాం అనుకో, వాడు కామెంట్ పెట్టాడు జనకు ఒక్కొక్క సెల్ఫీ అక్క, వాడే దిగుతాడు, మళ్ళీ మనకు తెలీదు, కంపల్సరీ దిగుతారు, కామెంట్ చేస్తారు, వాళ్ళే ఫొటోస్ దిగుతారు. కానీ నెగిటివ్ పట్టించుకోవట్లేదు. కానీ నా కోసం చాలా మంది ఉన్నారు. అక్క తెలంగాణ శకుంతల ఎలా ఉండేదో తెలంగాణకి జానక్క అయిపోయింది. ముస్లింలు కూడా నన్ను అక్క అంటారు తెలుసా, బయటికి పోతే ముస్లింలు కూడా నేను చేస్తాను కదా, రే జానక్ వచ్చిందంటారా అంటాడు. తాతయ్య ఏంట తాతయ్య నీకు కూడా నేను అక్కనేనా అని నేను జానక్క జానమ్మ, ఇది బాగా అయిపోయింది, జానమ్మ జానక్క. నీ ఎంటైర్ లైఫ్లో నువ్వు నీ లైఫ్ గురించి నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకుంది ఎంత, ఎవరిని నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే నేర్చుకున్నాను, ఇదైతే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తొందరపడకూడదు, ఏది తొందరపడి చేయకూడదు. ఒకటి, ఎవరిని నమ్మకూడదు, మనని మనం కూడా నమ్మకూడదు. నిజంగా నేను నమ్మట్లేదు అలాగే. ఇదొకటి, కష్టాన్ని నమ్ముకోవాలి. అంటే మనకి ఎవరో హెల్ప్ చేస్తారు, వీళ్ళ దగ్గర మనం ఇలా ఉంటే హెల్ప్ వస్తుంది అంటే రాదు. నువ్వెలా ఉన్నావో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి. ఒక దానికోసం దిగజారిపోకూడదు ఎప్పుడు.
ఇవి నిజంగా ఇవి పాటిస్తే మనం కంపల్సరీ ఉంటాం. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇంకో దగ్గర కాళ్ళ పట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడే నీ దగ్గరికి వస్తాడు. ఏదో రోజు వస్తారు, చేపించుకుంటారు. కానీ గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకం. ఫ్రెండ్ అయినా అమ్మ నాన్నని కూడా ఎవరిని నమ్మద్దు, నమ్మద్దు, ఎప్పటికైనా నమ్మకూడదు. నేను చెప్తున్నాను కదా, సీరియస్ గా ఎవరిని నిన్ను నువ్వు నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకుంటే అమ్ముకుంటావు, నువ్వు నిన్ను నువ్వు నమ్ముకుంటే అమ్ముకోవు, నీ దగ్గర పెట్టుకుంటావు. అలాగా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫోక్ డాన్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి, కొత్తగా రాబోతున్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఒకటే చెప్తున్నాను, అంటే చాలా మందికి ఉంది, పాపం సింగర్స్ ఉన్నారు, అందరికి ఉన్నారు. కానీ కొన్ని సిచ్యువేషన్ జరిగి అక్క ఇలా అడుగుతారంట కదా, నాకే ఫోన్ చేసి అడిగారు చాలా మంది. అడిగారు రా, అందరు అలా ఉండరు, నీ దగ్గర టాలెంట్ ఉందా, నువ్వు వచ్చి చూపించుకో, కంపల్సరీ ఒక్క సాంగ్ అయినా హిట్ అవుతుంది. ఆ హిట్ ఒకటే హిట్ అవుతుంది ఎవరికైనా, ఆ హిట్ అయినప్పుడు ఇంకా ఛాన్సెస్ వస్తాయి, మీరు రండి. నేను అందరికి చెప్పేది ఒకటే, టాలెంట్ ఉంటే ఆగిపోకండి. పేరెంట్స్ ఉన్నారనుకో, పేరెంట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పండి, నేను ఇది తప్ప ఇంకోటి చేయలేను, నాకు ఇది కావాలని ఉంది, వాళ్ళని ఒప్పించుకొని బయటికి రండి. సింగర్స్ అయినా, డాన్సర్స్ అయినా, ఎవరైనా. నా లైఫ్ లో నేను డౌన్ అయినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేరు. నిజంగా శివ గారు, నేను హైదరాబాద్కి వచ్చినాక 2 months 3 months బెడ్రూమ్ నుంచి బయటికి రాలేదు, అసలు డబ్బులు లేవు, ఏం లేవు. డాడీ వాళ్ళు పంపిస్తే తిన్నాను, ఏడవడం, కూర్చోవడం, తినడం. అసలు లిరి నన్ను ఏమైందమ్మా అని అడిగితే ఏం సంబంధం లేవు, అప్పుడు రాలేదు. నన్ను టార్గెట్ చేసి ఏం సాంగ్స్ జానుకి ఇవ్వకూడదు, జానుకు చేయకూడదు అని టార్గెట్ చేశారు. చాలా మంది టార్గెట్ చేసి పెట్టారు. అసలు ఎవరు నాకు సపోర్ట్ చేయని టైంలో నేను ఉన్నాను, బాగా గట్టిగా ఉండి ఒక సాంగ్ వచ్చింది, మళ్ళీ ఆ సాంగ్తో వెళ్ళాను. బేసిక్ గా నాకు అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియదు, కమ్లీ డాడీ అని డిఓపి, హరీష్ అన్నయ్య, శివన్నయ్య అని చెప్పేసి, బబ్బులు అనే, వీళ్ళందరూ కెమెరామెన్స్, ఫోక్ ఇండస్ట్రీ చాలా బాగా చేస్తారు, ఒక్కరిది ఒక్కొక్క స్టైల్. నాకు బేసిక్ గా క్లోజ్ ఒకప్పుడు కమ్లీ డాడీ, హరీష్ అన్నయ్య క్లోజ్, వీళ్ళ చెల్లెగానే నేను బయటకు వచ్చాను. ఇప్పుడున్న దాంట్లో నా లైఫ్ లో అరుణ్ కొలుగురి, నవీన్ డిఓపి అని చెప్పేసి, అజయ్ అన్నయ్య అని చెప్పేసి, ఇంకా నాకు అన్నయ్యలు లేరు కదా, అన్నయ్య అంతే. ప్రతి ఎటు వెళ్ళిన నా తోడుకు రావడం. వాళ్ళ అక్క ఫోటో ఇక్కడ వేయించుకున్నాడు, ఇక్కడ జాను అని వేయించుకున్నాడు, అక్క చెల్లెలాగా. ఎవరు బయట వాళ్ళు ఇంత ప్రేమగా చూసుకుంటారు, ఆయన చూసుకుంటాడు. దేనికైనా ఇప్పుడు నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ఒకవేళ ఆయన తెలిసి ఉంటే ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి, ఒరే బాబు చేయకండి అలాగా, నీకు చెల్ల ఉంటే ఇలా ఉంటదా, అక్క చెల్లెలు ఉంటే ఎంత బాధపడతాం. ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు శివ గారు, ఇంత చేశారు. ఒకవేళ నేను స్ట్రాంగ్ గా లేకపోతే, నేను చనిపోతే వీళ్ళు అన్న వాళ్ళు ఏమైనా చేస్తారా? ఇప్పుడు అన్న వాళ్ళు కూడా నా కొడుకు ఏమైనా కావాలంటే వీళ్ళు వచ్చి పెడతారా, నా ఈఎంఐ కడతారా, నాకు ఫుడ్ పెడతారా? వీళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి? వీళ్ళు ఏదో కామెంట్ చేద్దాం, కుక్కలు మరుగుతూ ఉంటాయని మేము పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు నేను 3-4 months బయటికి రాలేదు కామెంట్స్ వల్ల, ఏడుస్తూనే ఉన్నాను తెలుసా, పిచ్చి దానిలాగా ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు నాకు చాలా మంది చెప్పారు, పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. నేను ఎవరికి కలిసిన ఫస్ట్ నాకు అదే మాట చెప్తారు. నిజంగా అసలు ఎంత అంటే, ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం, కొంతమంది ఉండరు. కొంతమంది చాలా మంది మీరు చూసారు కదా, ఎవరు అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇలా బెదిరిస్తే 2 సూసైడ్ చేసి చచ్చిపోయారు. వీడికి ఏమైనా వస్తుందా అమ్మాయి చనిపోతే? కొంచెమైనా మారాలి కదా, అవి చూసినా మారరు ఈ జనాలు. అసలు అందరిని అనట్లేదు, పెట్టిన వాళ్ళనే అంటున్నాను. చచ్చిపో, ఒక అమ్మాయి నీ వల్ల చచ్చిపోయిందంటే నీకెంత, కనీసం నీకు తిండైనా లోపలి పోద్దా? ఎలా నిద్రపోతున్నాడో ఆడ నాకు తెలియదు. కానీ ఇది ఒకటి అదుపులుంటే మనం చాలా పైకి వస్తాం శివ గారు, నిజంగా చెప్తున్నాను.